ప్రభు నీ కొరకు చేసినది ఏముందో నీవెరుగుదు. నీ కోసం ప్రాణమిచ్చాడు. ఆయన చేసినటువంటి పనులన్నింటికంటే కూడా ప్రాణమిచ్చాడు నీ కొరకు. నీ కన్న తల్లిదండ్రులైన ప్రాణం ఇవ్వలేదు, అన్నదమ్ములైన ప్రాణం ఇవ్వలేదు, అవసరానికైనా ప్రాణం ఇవ్వలేరు. నేను చనిపోయేలాగున్నా నా కోసం నువ్వు చనిపో అనంటే ఎవరు ఒప్పుకుంటారు? నేను చనిపోతాను, నా ప్రాణం ఇస్తాను, నీ కొరకు నువ్వు బ్రతుకు, సమయం వస్తే ముందంటారు. కానీ సమయం వస్తే, ఆ సమయం వస్తే ఆ పని చేయడానికి ముందుకు వచ్చే వాళ్ళు ఎవరుంటారు? గనుక ప్రభు చేశాడు. ఆమె చేసింది. సర్వలోకమందంతటా సువార్త ఎక్కడైతే ఉంటుందో అక్కడ ఉంటుంది, ప్రకటించబడుతుంది. అంటే చిన్నది అయినా గొప్పది అయినా, మేము చిన్నవారం అనుకునేవారైనా ఒకవేళ గొప్పవారమని అనుకోకూడదు. కానీ దేవుడు మీకు ఇచ్చినటువంటి గొప్పతనాన్ని బట్టి ఒకవేళ మీరు గొప్పవారుగా ఎంచబడుచున్నవారైనా మీ జీవిత కాలంలో ప్రభు కొరకు చేసినది జ్ఞాపకార్థముగా నీవు నీ జీవితకాలంలో ఏదైనా చేసావా? నాన్నగారు కంసాల బేతపూడి, వారికి అక్కడ పొలాలు, పశువులు, పనివారు ఉండేవారు. వారికి అక్కడ ఇల్లు ఉండేది. ఆ చుట్టూ అంత స్థలం అంతా వారిదే, ఇంటి స్థలం. నాన్నగారు నరసాపురం వచ్చేసారు. నాన్నగారి యొక్క పెన్నమ్మ గారు, పెనుతండ్రి గారు ఉండేవారు. మిగిలిన స్థలం అంతా అలాగుంటే లూథరన్ చర్చ్ కట్టుకోవాలనుకుంటే నాన్నగారు ఆ స్థలాన్ని లూథరన్ సంఘం వారికి ఇచ్చేశారు. ఈరోజు వరకు నాన్నగారు లేకపోయినా అక్కడ చర్చ్ ఉన్న వాళ్ళు ఏమంటారు? మీదేనండి ఈ స్థలం, మీ నాన్నగారు ఇవ్వబట్టే ఇక్కడ ఈ సెంట్రల్ ప్లేస్లో మేము ఈ మందిరం కట్టుకున్నారు అంటే ఆయన పేలకు ఉండిపోయింది. ఇవాళ చర్చెస్ కడుతున్నారు. ఎవరు సహాయం పడుతున్నారు? ఈ చర్చిలో నేను కూడా పాలిభాగస్తున్నావుట దేవుడు నాకు కృప చూపించాడు. ఈ కార్యం జరుగుతుంది. నేను కూడా ఈ కార్యములో పాలిభాగస్తుడు కావడానికి దేవుడు నన్ను కోరుకున్నాడు. ఆయన కోరుకోకపోతే అసలు నువ్వు దమ్మిడి పని కూడా దేవుని కోసం చేయలేవు. నువ్వు పని చేస్తున్నావు అంటే నిన్ను ఆయన పని చేయిస్తున్నాడు. పొలం మీది, మీ పొలంలోకి అనుకుందాం, పొలం మీదే, నేను పని చేయడానికి వస్తానన్నాను అనుకోండి, మీరే గొప్పవాళ్ళు. పొలం మీదే. నేనేమన్నాను? మిమ్మల్ని అంటే బాగోదని నా పేరు చెప్పుకుంటున్నాను. నేనేమన్నాను? మీ పొలంలో పని చేయడానికి వస్తానన్నాను. నన్ను రాణిస్తేనే పొలంలో నేను పని చేయగలను తప్ప, నన్ను రానివ్వకపోతే నేను వెళ్ళి పని చేయాలనుకుంటే మాత్రం పని చేయగలమా? ఈ రోడ్డు మీద ఎన్ని పొలాలు చూచుకుంటూ వచ్చాం మనం. ఏ పొలంలోకైనా నీ ఎంతటి నీ వెళ్ళాలంటే నువ్వు వెళ్ళడానికి వీలుంటుందా? నువ్వు వెళ్ళావంటే పొలం యజమాని చూచారు, ఎవరో నువ్వు అంటాడు. మామిడికాయలు కాసేసాయి, చూడగానే ఆకర్షణ వచ్చింది, కోసుకుంటే తింటే బాగుంటుంది అనిపించింది. చెట్టు దగ్గరికి వెళ్ళాడు, ఊరుకుంటాడా? అదే పనివాళ్ళు ఉంటారు. ఆ కాయలన్నీ కోసేది ఎవరు? పనివాళ్ళు. ఇవాళ దేవుడు నీకు నాకు ఆ భాగ్యం ఇచ్చాడు. దేవుని కొరకు నీ జీవిత కాలములో ఎవరైనా సరే కావచ్చు, ఏదో ఒక పని చేయాలి.